డిసెంబర్ 26న విశాఖ వేదికగా రంగానాడు అనే ఒక భారీ కార్యక్రమం జరగబోతుంది. రంగా కుటుంబ సభ్యుల్ని తెర మీదకి తీసుకురావడానికి విశ్వ ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇప్పటికే రంగా కూతురు పొలిటికల్ ఎంట్రీ ఇస్తానని ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు విశాఖ వేదికగా జరగబోతున్నటువంటి ఈ రంగానాడికి ప్రాధాన్యత అయితే సంతరించుకుంది. మనతో బాలాజీ ఉన్నారు. ఏం సార్ అసలు ఏం చేయదలిచారు, అసలు ఎంతమంది వస్తారని ఒక అంచనా? ఇప్పటికే విశాఖ వేదిక జరగబోతున్నటువంటి ఈ రంగానాడికి 1,00,000 మంది ఒక ఎస్టిమేషన్ అనేది బయట భారీ ప్రచారం జరుగుతుంది. దానికి ఏమైనా ఏర్పాట్లు చేస్తున్నారా? మీ వల్ల నిజంగా జరిగితే చాలా అదృష్టవంతులం. మేమేంటంటే రంగా గారికి ఒక కులానికే కాదు అన్ని కులాలు కలయిక పెట్టే రంగనాడు కార్యక్రమం మేము చేస్తున్నాము. సో ఏంటంటే దాని తగ్గ చర్యలు, దాని దగ్గర మొత్తం ఏమేమి కావాలని మేము ప్రతి దగ్గర కూడా చూసుకోవడం జరుగుతుంది. మా అసోసియేషన్కి వెళ్ళిన దూరం చూసుకోవడం. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి రంగాకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. అంటే ఈసారి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? అది ఏమన్నా దీనికి పొలిటికల్ ఎంట్రీ ఏమన్నా ఉందా రంగా వారసుల నుంచి? అసలు నేను కంప్లీట్గా చెప్తున్నాను సార్, దీనికి ఎటువంటి పొలిటికల్ ప్లాట్ఫామ్ లేదు. మాకేంటంటే మా రాధా రంగ మిత్రమండలి ఏదైతే ఉందో రంగా గారి కుటుంబం అంటే ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలిపి ఈసారి స్ట్రీమ్లైన్ చేసి స్ట్రెంగ్తన్గా తీసుకెళ్తాం అనేది మా మెయిన్ ఎయిమ్ ఇది. అంటే ఈ సంవత్సరమే ఎందుకు ఇంత ప్రత్యేకించి ఇంత భారీగా చేయాలనే ఒక ఆలోచన? పైగా దీనికి ఇప్పటివరకు కాపునాడు పేరు మీద జరిగినటువంటి ఈ సమావేశం ఇప్పుడు రంగానాడుగా పేరు మార్చడం వెనక ఆంతర్యం ఏంటి అసలు? అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. 2023లో మేము కాపునాడు అని చెప్పి మహాసభ పెట్టడం జరిగింది. సో ఏంటంటే చాలామంది నాకు ఫోన్లు చేసి ఒక ఎస్సీ నుంచి బీసీ నుంచి మత్స్యకారు నుంచి చాలామంది నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి అన్న ఏంటన్నా మా దానికి రంగా గారు దానికి రావచ్చు అంటే రావచ్చు అన్న. అంటే కాపునాడు అని పెట్టారు కదా అంటే అప్పుడు నాకు అనిపించింది. సో రంగా గారు అనేది ఒక కులం కాదు కదా అని, అన్ని కులాలు కలయిక రంగా గారు కాబట్టి. సో ఇది అదేవిధంగా మేము ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా మేము చేస్తుంటాం. సో రంగానాడు ఈసారి రంగానాడు అని చెప్పి బహిరంగ సభ చేస్తాం. అంటే ముఖ్యంగా చూస్తే ఈ రంగానాడుకి సంబంధించి పబ్లిక్ క్రౌడ్ ఎంతైతే వస్తుందనే ఒక ఆలోచన అయితే ఉందో, దీనికి తోడు ఏ ప్రాంతాల నుంచి ఎంతమందిని తీసుకురాదలిచారు? మేము కంప్లీట్గా అయితే ఇప్పటికీ ఆల్రెడీ ఒక జిల్లా మొత్తం అన్ని జిల్లాల పర్యటన అయిపోయింది. మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ అన్ని జిల్లాల్లో కూడా మేము వెళ్ళి మొబిలైజ్ చేస్తున్నాం అండి. ఏమన్నా మేజర్ డిమాండ్ ఉందా దీనికి సంబంధించి? రంగా గారికి సంబంధించి మాకు కంప్లీట్గా రంగా గారికి సంబంధించి 10 పాయింట్స్ ఉన్నాయి మాకు. దానిలో ఒకటి ఇందాక చెప్పా, కృష్ణా జిల్లాకి వంగవీటి రంగా గారి పేరు పెట్టాలి. ఆ 9 అనేది నేను ఆ రోజు వేదిక మీద చెప్తాను. అంటే ఇక్కడ ఇంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు, కులానికి మతానికి జాతికి దేనికి సంబంధం లేనటువంటి వ్యక్తులు రంగా గారికి అభిమానులుగా ఉన్నటువంటి. అంటే ఈ సభ ఎలా జరగబోతుంది అనుకుంటున్నారు? ఎక్కడెక్కడి నుంచి మొబిలైజేషన్ చేస్తున్నారు? ప్రతి 2 రాష్ట్రాల నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వంగవీటి రంగా గారు అతను ఒక హౌస్ హోల్డ్ నేమ్. సో ప్రతి ఒక్కరు మనం చెప్పపోయినా ఈ కార్యక్రమం జరుగుతుందని కూడా చాలామంది వస్తారు. అలాగే మన బాలాజీ గారు మాత్రం చాలా మీటింగ్స్ పెట్టడం జరిగింది. ప్రతి చోట కూడా అద్భుతమైన స్పందన మాత్రం ఉంది. డెఫినెట్గా ఈ మీటింగ్ మాత్రం కాపునాడిని మించిన రంగనాడు అవుతుంది. ఇది ఒక సునామీగా ఉంటుంది. మన విశాఖపట్నం తీరాన ఇంకొక సముద్రంగా మారుతుందని మా అందరికీ కూడా ఒక ప్రత్యేకమైన ఆహ్వానం ఎవరికి పంపించవలసిన అవసరం లేదు. ఎందుకంటే మీరే చెప్పారు, రంగా గారు ఒక జాతికి కానీ మతానికి కానీ ఒక కులానికి కానీ చెందిన వారు కాదు, అందరికీ చెందిన వ్యక్తి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు వచ్చే ఆపర్చునిటీ కూడా ఉంది అని కూడా మేము అనుకుంటున్నాం. అంటే పోస్టర్ రిలీజ్కి ఇంతమందితో హడావుడి ఏంటి అసలు? దీని వెనక పోస్టర్ రిలీజ్కి ఇంతమందిని పిలిచడం అసలు ఎక్కడెక్కడి నుంచో నాయకులందరినీ తీసుకొచ్చారు? పోస్టర్ రిలీజ్ అన్నది ఒక ఆవిష్కరణ. పోస్టర్ రిలీజ్ చేసేది ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలియాలి ఈ కార్యక్రమం జరుగుతుందని. ఎంతమంది వచ్చారు అంటే అది మనం పిలవకుండా కూడా చాలామంది రావడం జరిగింది. దీనికి మనం ఒకటే ఆలోచించుకోవాలి, అంటే బాలాజీ గారు కష్టపడుతున్న ఈ ప్రోగ్రామ్ని డిసెంబర్ 26కి ఒక అద్భుతమైన ప్రోగ్రాం కింద తీర్చిదిద్దుతున్న తీరును మనం ఎంచుకోవాలి. ఎందుకంటే ఒక్క కాల్ ఇచ్చారు, నాకు ఒక్కసారే ఫోన్ చేశారు, సునీతి గారు మీరు వస్తారా అంటే డెఫినెట్గా వస్తానని చెప్పారు. అలాగే అందరు కూడా రావడం జరిగింది. ఓవరాల్గా చూస్తే ఇప్పటి వరకు వంగవీటి మోహన రంగాకి సంబంధించి ఇది కాపునాడు, రంగా కాపులకు మాత్రమే చెందినటువంటి వ్యక్తి కాదు, అందరి మనిషి కాబట్టి రంగానాడుగా పేరు మార్చి ఇప్పుడు భారీ బహిరంగ సభ అయితే నిర్వహిస్తున్నారు. రంగా వారసులు ముఖ్యంగా రంగా ఆ కూతుర్ని ఈ సభావేదిక ద్వారా మొత్తం అందరికీ పరిచయం చేసి మొత్తం ఈ రాధా రంగా సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్ళడానికి ఈ రోజైతే విశాఖ వేదిక పోస్టర్ రిలీజ్ అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అనేక ప్రాంతాల నుంచి దాదాపుగా 1,00,000 మందిని మొబిలైజ్ చేయడానికి రాధా రంగాకు సంబంధించిన రాయల్ అసోసియేషన్ ప్రయత్నాలు అయితే మొదలుపెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ చేత రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.
For more videos like this, subscribe Big TV channel.